శాస్త్రీయ దృక్పథం అనే 2 పదాలు గూడా ఒక ఉద్యమకారుడు లేదా సమాజాన్ని మార్చాలనుకున్నటువంటి ఒక వ్యక్తి ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి? సమాజం పట్ల, వ్యక్తిగత జీవితం పట్ల లేదా ఏ ఏ అంశం పట్లనైనా సరే, ఏ ఏ సామాజిక అంశం పట్లనైనా సరే ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి? దృక్పథం అంటే దృష్టి పథం అన్నమాట. అంటే చూసే విధానం, అర్థం చేసుకునే విధానం అని అర్థం. సో ఇది ఎట్లా ఉండాలి అని చెప్పేది ఈ అంశం. మానవవాదం ఈ అంశానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. శాస్త్రీయ అంటే శాస్త్రానికి సంబంధించిన అని అర్థం. శాస్త్రం అంటే ప్రాచీన కాలంలో ఉన్న అర్థం వేరు, ఇప్పుడున్న అర్థం వేరు. ఇప్పుడు శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్రం. ఈ విజ్ఞాన శాస్త్రం ఆ ఆ పదం విజ్ఞానం అనే పదం కానీ, ఈ శాస్త్రం అనే పదం కానీ నిజానికి మనకి సంస్కృతం నుంచి, అందులో వైదిక పరిభాష నుంచి వచ్చినాయి ఈ పదాలు. ఈ 2 కూడా నిజానికి వైదిక అర్థంలోనే మొదట్లో ఉపయోగించబడ్డాయి. వైదికంగా ఇప్పుడు చూస్తే శాస్త్రం అంటే శాసించేది అని అర్థం. ఇది శాసించేది అని అంటే ఇందులో చెప్పబడిన విషయాలు అందరూ అనుసరించాలి, అదొక శాసనంగా భావించాలి అని ప్రజలకి తెలియజేయటం అన్నమాట. కాబట్టి శాస్త్రం అంటే శాసించేది, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. విశేషమైన జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటేనే తెలుసుకోవటం అని అర్థం. ఆ తెలుసుకోవటం, విశేషంగా తెలుసుకోవటం అంటే ఏమిటి? ఎవరికీ తెలియని విషయాన్ని తెలుసుకోవటం. అది విశేష విజ్ఞానం అంటే. నిజానికి ఇది దేనిలో అప్లై చేశారంటే పూర్వకాలంలో ఇది వేదాంత పరిభాషగా వాడారు. ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండటమే విజ్ఞానంగా భావించారు. కాబట్టి ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళు విజ్ఞానులు అవుతారన్నమాట. ఆ అర్థంలో దీన్ని వాడారు. కాబట్టి ఈనాడు మనం విజ్ఞాన శాస్త్రం అంటున్నా లేదా శాస్త్రం అంటున్నా ఈ పదాలు మనకు అక్కడి నుంచి తీసుకున్న పదాలే. అయితే ఇప్పుడు ఆ పదాలకి ఆ అర్థం, పాత అర్థం ఏదైతే ఉందో ఆ పాత అర్థం పోయింది. చాలా మంది ఈ పాత అర్థాన్ని వాడటం మానేశారు కూడా. ఒక నిమిషం. ఓకే. సో ఇది శాస్త్రం అంటే అది అర్థం, విజ్ఞానం అంటే అది అర్థం. అయితే సైన్స్ అనే పదానికి ఈవేళ విజ్ఞానం అనేది పర్యాయ పదంగా వాడుతున్నాం. సైన్స్ అంటే నిజానికి అది ఆ పదం కూడా ఒక లాటిన్ భాష నుంచి వచ్చినటువంటిది. మనకి ఇక్కడ సంస్కృతం ఎలాగో యూరప్లో లాటిన్ భాష అలాంటిది. చాలా పదాలు మనకి ఇక్కడ సంస్కృతం నుంచి వచ్చిన పదాలని మనం ఎట్లాగైతే వాడుతున్నామో అక్కడ లాటిన్ పదాలే యూరప్లో ఉన్నటువంటి జర్మన్ కానీ, ఇంగ్లీష్ కానీ అట్లా ఆ భాషల్లోకి లాటిన్ పదాల నుంచి వచ్చిన పదాలతో వాళ్ళ భాషలు సుసంపన్నమై ఉంటాయి అన్నమాట. సో లాటిన్ భాషలో సైన్షియా అన్నారు దీన్ని. సైన్షియా అనే పదం నుంచి సైన్స్ అనేది వచ్చింది. ఆ సైన్షియా అనే పదానికి అక్కడ ఉన్నటువంటి అర్థం కూడా ఇదే, విజ్ఞానమే. అంటే విజ్ఞానం అంటే ఏంటి? తెలియరానిది తెలుసుకోవటం అనే అర్థంలో అది వాడారు. కాబట్టి ఈ సైన్స్ అనే పదం ఆ రోజుల్లో అర్థం ఉంది. ఇప్పుడుకి వచ్చేసరికి కార్యకారణ సంబంధమైన జ్ఞానాన్ని పొందేది సైన్స్ అనే అర్థంలో ఇప్పుడు వాడుతున్నాం. అయితే సైన్స్ అనేది అన్ని నాగరికతల్లోనూ ఉంది అనే ఒక అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాచీన నాగరికతలు అని మనం ప్రపంచంలో ఏవైతే అనుకుంటున్నామో అసీరియా, సుమేరియా, ఈజిప్టు, తర్వాత చైనా నాగరికత, ఇట్లా ఏవైతే అనుకుంటున్నామో వాటన్నిటిలో కూడా
సైన్స్ ఉంది. సైన్స్ అంటే విజ్ఞానం. ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవటం, పాత దాన్ని వదిలిపెట్టటం అనే పద్ధతి ఉంది. అది మతం చెప్పినా సరే, చెప్పకపోయినా సరే. ఒకవేళ మతం చెప్పితే మతానికి భిన్నంగా ఆలోచించినటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. సో, ఆ రకమైనటువంటిది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కనుక సైన్స్ అనేది అన్ని నాగరికతల్లో ఎంతో కొంత దశలో, ప్రాథమిక దశలో గాని, చిన్న అంకుర దశలో గాని ఉందనేది మనం గుర్తించాల్సిన విషయం. మానవవాదం తన ప్రాపంచిక దృక్పథాన్ని, అంటే ప్రపంచాన్ని చూసే విధానాన్ని రూపొందించుకోవటంలో సైన్స్ పాత్ర చాలా ఉంటుందనే విషయం మనం గుర్తించాలి. ఓకే. ఇప్పుడు శాస్త్రీయ దృక్పథం అసలు లేదా వైజ్ఞానిక దృక్పథం ఈ ఈ ఇది అంటే ఏమిటి అసలు అనేదాన్ని మనం బ్రీఫ్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఈ పదం వాడటం చాలా మంది వాడుతుంటారు. శాస్త్రీయ దృక్పథం ఉండాలి, సైంటిఫిక్ మెథడ్ ఉండాలి, సైంటిఫిక్ అవుట్లుక్ ఉండాలి, ఇవన్నీ వాడుతుంటాం మనం. అసలు అదంటే ఏమిటి అనేది మనం ఒక మనసులో ఒక ఒక నాలెడ్జ్ కలిగి ఉండి దాన్ని వాడితే ఇంకెవరికైనా చెప్పడానికి కూడా బాగుంటుంది. ఇందాకే చెప్పాను, శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్ అవుట్లుక్ అంటాం మనం ఇంగ్లీష్లో, లేదా వైజ్ఞానిక దృక్పథం అన్నా కూడా అదే అర్థం. సైన్స్ అంటే కూడా ఇందాక చెప్పాం, కార్యకారణ విచారణ ద్వారా ఒక వాస్తవాన్ని గ్రహించేదాన్ని సైన్స్ అంటాం. అయితే వాస్తవంతో పాటు ఆ వాస్తవంలో ఉన్నటువంటి వివేచన, అంటే మంచి చెడు జ్ఞానాన్ని పొందడం కూడా సైన్సే. ఒక విషయం తెలుసుకున్నాము, దానికి కారణం ఏంటో తెలుసుకున్నాము, ఆ కారణం వల్ల ఏ కార్యం వచ్చిందో తెలుసుకున్నాము. అయితే ఆ కార్యం మంచికా చెడుకా, అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే వివేచన ఇవ్వటం కూడా సైన్స్ పనే. కనుక సైన్స్ అనేది వాస్తవ జ్ఞానాన్ని, వివేచనని పెంపొందించాలి. అదే సైన్స్. అయితే మనకి సైన్స్ అనేది ఎప్పుడు కూడా ప్రకృతిలో ఉంటుంది. మనం చేస్తున్న పని ఏంటంటే, శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా చేస్తున్న పని ఏంటంటే దాన్ని వెల్లడించటం. ప్రకృతిలో ఉన్నదాన్ని వెల్లడించటమే సైన్స్ చేసే పని. ఈ ప్రయోగాలు ఇవన్నీ చేసే పని అదే. ఇక సామాజిక శాస్త్రాలు అనేవి మనిషి రూపొందించుకుంటున్నాడు. ఎందుకంటే సమాజాన్ని మనిషి రూపొందించాడు కాబట్టి ఆ సామాజిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో హ్యుమానిటీస్ అంటాం, అవి మనిషి రూపొందిస్తున్నాడు. అవి మానవ కృతం. ప్రాకృతికం ఏంటంటే విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం, జీవశాస్త్రం, రసాయన విజ్ఞానం, ఇవన్నీ కూడా మన ప్రకృతిలో ఉన్నటువంటి వాటి ద్వారా మనం రూపొందించుకునేటువంటివి. ఇకపోతే సైన్స్ కొన్ని లక్షణాలు ఉన్నాయి, అది కూడా మనం గుర్తించాలి. సైంటిఫిక్ దృక్పథం, శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు సైన్స్ లక్షణాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే, సైన్స్కి ప్రశ్నించే హక్కు అది ఎవరికైనా ఇస్తుంది. సార్వజనిక హక్కు అనమాట. అదే సైన్స్ కున్న లక్షణాల్లో అదొకటి. ఎవరికైనా సరే ప్రశ్నించే హక్కునిస్తుంది. ఏ సైంటిస్ట్ ఏది కనిపెట్టాడన్నా సరే ఆ కనిపెట్టిన విషయాన్ని ప్రశ్నించే హక్కు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది. కనుక అది యూనివర్సల్ రైట్ అన్నమాట. అది సైన్స్ లక్షణం. రెండోది, సైన్స్లో పరీక్షించదగినటువంటి ఊహలు చేస్తారు. టెస్టబుల్ ప్రిడిక్షన్స్ అంటారు వాళ్ళు దీన్ని. టెస్టబుల్ ప్రిడిక్షన్స్ అంటే ఎవరైనా ఒకళ్ళు ఏదన్నా ఉందని చెప్పారనుకోండి, ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పారనుకోండి, లేదా ఒక ఊళ్ళో ఒక దేవుడు వెలిసాడు, ఆ ఊళ్ళో భూమిలో నుంచి ఒక విగ్రహం పుట్టుకొచ్చింది అన్నారనుకోండి, ఇది శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు అంగీకరించరు. ఎందుకంటే అది సైన్స్కి విరుద్ధం. సైన్స్ ఓకే, అది వచ్చింది అని అంటే వెంటనే ఖండించదు. ఎలా వచ్చింది, ఆ వచ్చిన దానికి కింద నుంచి దానికి ఉన్న సపోర్ట్ ఏమిటి, ఎందుకు వచ్చింది, ఒక విగ్రహం, ఒక రాయి, అది ఒక శిల, దానికి చైతన్యం ఉండదు, అది ఎలా వచ్చింది అనేటువంటి ఆలోచనలకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళి పరీక్షించడానికి వీలు కల్పిస్తుంది.
అట్లాగే ఆ విగ్రహం వచ్చిందంటే దాని కింద ఏముంది? ఏదో ఒకటి లేకుండా పుషింగ్ లేకుండా అది పైకి రాదు కదా! అనే ఆ ఊహను చేస్తుందన్నమాట. అంతేకాదు మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు కరోనా మనము సమయంలో ఉన్నాం. ఈ కరోనా వచ్చింది అంటే అది ఒక వైరస్ నుంచి వచ్చింది. ఆ వైరస్ సూక్ష్మక్రిమి. ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ వైరస్ ఇది ఎలా కలిగిస్తుంది? ఈ రకమైన ఇబ్బందిని ఎలా నాళాలను కూడా బంధించే పరిస్థితిని ఎలా తీసుకురాగలుగుతుంది? అనే ఊహ చేయకపోతే, ఆ రకంగా ఊహించకపోతే, పరీక్షించడానికి అవకాశం ఉండదు. కనుక సైంటిస్టులు ఎప్పుడు కూడా ఊహలు చేస్తారు. ఊహలు చేసి ఇందువల్ల ఇది వచ్చి ఉండొచ్చు అని ఊహిస్తారు ఫస్ట్. అయితే ఊహతో సరిపెట్టరు. దాన్ని పరీక్షిస్తారు మళ్ళీ. నా ఊహ కరెక్టా? కాదా? అనేది పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత కూడా అది నిజమా? కాదా? అనేది మళ్ళీ రుజువు చేసుకుంటారు ప్రయోగాల ద్వారా. సో, ఇందులో ఏంటంటే పరీక్షించడానికి యోగ్యమైనటువంటి ఊహలు చేస్తుంది ఇది సైన్స్ లక్షణం. అలాగే చివరి మాట ఉండదు సైన్స్‌లో ఎప్పుడు కూడా. ఇది ఇంతే, ఇది మారదు అని ఎప్పుడు సైన్స్ చెప్పదు. ఎందుకంటే పరిణామ క్రమాన్ని ప్రకృతిలో పరిణామ క్రమం అనేది ఒకటున్నది అనేది సైన్స్ చెప్తున్నప్పుడు ప్రతిదీ పరిణామం చెందుతూ ఉంటుంది. అలాంటప్పుడు చివరి మాట ఎలా చెప్తారు? చివరి మాట ఎలాగో చెప్పలేము. అందుకే సైన్స్ ఎప్పుడు కూడా ఏదన్నా శాస్త్రవేత్త ఇది ఇంతే, ఇది మారదు అని చెప్పటానికి ఏ శాస్త్రవేత్త ముందుకు రాడు. కనుక చివరి మాట ఇది అని సైన్స్ ఎప్పుడు చెప్పదు. ఇక ఇంకో లక్షణం ఏంటంటే నాలుగో లక్షణం, ఎవరు ఏది నిరూపించినా సరే దాన్ని అంగీకరించడానికి సైన్స్ ఎప్పుడు వెనకాడదు. అంటే నిరూపించబడినటువంటి కొత్త వాస్తవాల్ని, కొత్త రకమైన సత్యాల్ని ఎప్పుడు అందిస్తూనే ఉంటుంది సైన్స్. దానిలో ఒక 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 ఆగిపోవటం, దానిలో ఫుల్ స్టాప్లు కామాలు లాంటివి ఉండవు. సైన్స్‌లో అది ఎప్పుడు నిరంతరం కొత్త కొత్త వాటిని కనుక్కుంటూ ముందుకెళ్తూనే ఉంటుంది. ఇదొక లక్షణం దానికి. ఇక సైన్స్‌ది ఎప్పుడు కూడా ముందు చూపు. అంటే ప్రగతిశీల దృష్టి. అది 10 మందికి ఉపయోగపడేటువంటిది మాత్రమే సైన్స్ తీసుకుంటుంది. ఏ ఒక్కరికో ఉపయోగపడేది అది తీసుకోదు. 10 మందికి ఉపయోగపడాలి. సామాజిక సంక్షేమం అనేది సైన్స్‌కున్న లక్షణాల్లో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. అలాగే సైన్స్‌లో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటే అది ఒక సాంఘిక సంబంధమైంది మాత్రమే కాదు. ఆ రకమైనటువంటి స్వభావం ఉంది. ప్రజాస్వామిక స్వభావం ఉంది సైన్స్‌కి. అంటే సైన్స్‌లో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అందరికీ సమానమైనటువంటి ఒక తెలుసుకోవాలనేటువంటి ఆసక్తిని కలిగిస్తుందది. అలాగే నేను ఇది చెయ్యాలి, నువ్వు అది చెయ్యాలి అనేటువంటి విభజన ఏముండదు. నీకు నచ్చింది, ప్రజలకు ఉపయోగపడేది నువ్వేదైనా చెయ్యొచ్చు. కనుక సైన్స్ అందరికీ సంబంధించిందిగా ఉంటుంది. కొంతమందికో ఉండదు. అనేది మనం గుర్తుంచుకోవాలి. సో, అలాగే ఇంకొక లక్షణం ఏందంటే దీంట్లో సైన్స్ ఎప్పుడూ కూడా నేను చెప్పిందే రైటు అనదు. ఆ మాట ఎప్పుడు వాడదు. సైన్స్ ఆ రకమైనటువంటి అహంకారాన్ని గాని, ఆధిపత్యాన్ని గాని చెప్పదు. ఎప్పుడు చెప్పేది ఏంటంటే సైన్సు, నేనిదిగో ఇది చెప్పాను. అది తప్పో కాదో ఇంకెవరన్నా నిర్ణయించొచ్చు. నేనిది కనుక్కున్నాను. ఇదిగో ఇది వాస్తవం. ఇది వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు అని మీరు నిర్ణయించండి. అని ఎప్పుడు కూడా వినయాన్ని ప్రదర్శిస్తుంది సైన్స్. నేను చెప్పిందే రైటు అనేది ప్రదర్శించదు. సో, ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? ఒకటి ప్రశ్నించే హక్కు సైన్స్‌కుంది. ఆ సైన్స్‌లో ఉంది. పరీక్షించదగినటువంటి ఊహలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ చివరి మాట చెప్పదు. అట్లాగే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సత్యాల్ని బయట పెడుతూ ఉంటుంది. ప్రగతిశీలమైనటువంటి దృష్టి కలిగి ఉంటుంది. ప్రజాస్వామిక విలువల్ని సైన్స్ అనుసరిస్తూ ఉంటుంది. అందరికీ దానిలో అవకాశం ఉంటుంది. అందరికీ చెందాలని కోరుకుంటుంది. ఇంకోటి తాను చెప్పిందే రైట్ అని ఎప్పుడు చెప్పదు. ఇదిగో ఇవి సైన్స్ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న దేన్నైనా మనం సైన్స్ అనొచ్చు. ఇకపోతే ఈ సైన్స్ ఏదైతే ఉందో, ఈ సైన్స్ ఈ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే
దాన్ని శాస్త్రీయ దృష్టి అంటాం మనం. అంతేకాదు ఈ శాస్త్రీయ దృష్టి, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయత, శాస్త్రీయ స్పృహ, శాస్త్రీయ ధోరణి ఇట్లాంటి పదాలు చాలా మనం వాడుతూ ఉంటాం. ఈ వీటిల్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకోవాలి. ఒకటి శాస్త్రీయత అంటే ఏంటంటే సైన్స్ సైంటిఫిక్ ఫార్మేట్. అంటే శాస్త్రీయత అంటే సైన్స్కు సంబంధించినది అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సైన్స్కు సంబంధించినది. శాస్త్రీయ దృష్టి లేదా శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్గా పరిశీలించటం, సైంటిఫిక్గా పరిశీలించాలనేటువంటి దృష్టి కలిగి ఉండటం, ఆలోచన కలిగి ఉండటం. ఇకపోతే శాస్త్రీయ స్పృహ. శాస్త్రీయ స్పృహ అనేటువంటిది నిజానికి మనం కొత్తగా అందించినటువంటి పదం. అది నెహ్రూ అందించాడు దీన్ని. అంతకుముందు ప్రపంచానికి ఈ పదం తెలియదు. దాన్ని ఇంగ్లీష్లో సైంటిఫిక్ టెంపర్ అంటారు. ఈ సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని నెహ్రూ అందించాడు. ఆయన కాయిన్ చేశాడు ఆ పదాన్ని. ఈ శాస్త్రీయ స్పృహ, స్పృహ అంటే మనం కాన్షియస్నెస్ అంటాం కదా, సేమ్ అలాగే ఎప్పుడూ కూడా వైజ్ఞానిక దృక్పథంతో మనం ఉండాలి అనుకోవటం శాస్త్రీయ స్పృహ. ఎప్పుడు కూడా వైజ్ఞానిక దృష్టితో మనం దేన్నైనా ఎంపిక చేసుకోవాలి లేదా పరిశీలించాలి అనేటువంటి స్పృహ కలిగి ఉండటం శాస్త్రీయ స్పృహ అంటే. అది నిరంతరం ఉండాలి మనిషిలో. ఇక శాస్త్రీయ ధోరణి, ఏదన్నా మాట్లాడేటప్పుడు, ఏదన్నా పరిశీలించేటప్పుడు, దేని గురించి అయినా వివేచించేటప్పుడు కలిగి ఉండేటువంటి వైఖరి, దాన్ని శాస్త్రీయ ధోరణి అని పిలుస్తారు. ఇట్లా ఈ పదాలకి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవి కూడా మనం తెలుసుకొని వాటిని యూజ్ చేయటం అనేటువంటిది అవసరం. అయితే ఈ పదాలన్నింటికీ కూడా ఒక మూలం ఉంది. దాని నుంచి ఇవన్నీ వచ్చాయి. ఆ మూలం పేరే శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఈ మెథడ్ తెలిస్తేనే అప్పుడు ఈ శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ స్పృహ, శాస్త్రీయ ధోరణి ఇవన్నీ మనకి తెలుస్తాయి, అవగాహనకు వస్తుంది. అందువల్ల ముందు అది కూడా తెలుసుకోవాలి. శాస్త్రీయ పద్ధతి అనే దానికి ఒక సిస్టమ్ ఉంది. అది 19వ శతాబ్దంలో ఇది బాగా డెవలప్ అయింది. ఈ 19వ శతాబ్దంలో రావటానికి కారణం బ్యాక్గ్రౌండ్ కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు శాస్త్రీయ పద్ధతికి పాశ్చాత్య దేశాల్లో మూలాలు ఎక్కడున్నాయని చూస్తే అరిస్టాటిల్ దగ్గర నుంచే ఉన్నాయని చెప్తూ ఉంటారు సైంటిస్టులు. అరిస్టాటిల్ అంటే క్రీస్తు పూర్వం 384-322 మధ్య కాలంలో జీవించినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఫిలాసఫర్, తత్వవేత్త. ఆయన అనేక శాస్త్రాల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అట్లాగే తర్కశాస్త్రం, ఇలాంటి వైద్యం, వీటన్నిటిలో కూడా ఆయనకి హ్యాండ్ ఉంది. అన్నిట్లో పరిచయాలు ఉన్నాయి. అన్నిటినీ టచ్ చేశాడు ఆయన. అందుకే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం. ఈ అరిస్టాటిల్ అప్పుడు ఆ రోజుల్లోనే ఏం చేశాడంటే, ఇదిగో దీన్ని ఒక వాస్తవాన్ని కనుక్కోవాలంటే ఇట్లాంటి పద్ధతులు కొన్ని అవలంబించాలని చెప్పాడు. అవి ఆ రోజుల్లో ఆయనకి తోచినటువంటివి, అవే ఫైనల్ కాదు, అవి ఆయన చెప్పినటువంటివి. అంటే ఒక రకమైన విధానం ఏర్పాటు చేశాడు. వాస్తవాలను గ్రహించడానికి ఒక రకమైన విధానాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అవి ఇప్పుడు చాలా ప్రాథమిక స్థాయి అవి ఇప్పుడు ఆలోచిస్తే. అయితే అతనికి ఆ తర్వాత మళ్ళీ ఒక 600-700 సంవత్సరాల తర్వాత, ఒక దాదాపు 600-700 ఏంటి, ఒక 1000 సంవత్సరాల తర్వాత ఇబన్ అల్ హేథమ్ అనేటువంటి ఒక ముస్లిం, ఇస్లాం కంట్రీస్కి సంబంధించినటువంటి, ముఖ్యంగా పర్షియా దేశానికి సంబంధించిన ఒక శాస్త్రవేత్త. ఆయన క్రీస్తు శకం 965-1039 మధ్యకాలంలో జీవించాడు ఆయన. అంటే 11వ శతాబ్దం అనుకోవచ్చు. ఆ కాలంలో ఆయన ఒక మెథడ్ ఏర్పాటు చేశాడు. ఒక స్టెప్ బై స్టెప్ ఒక సోపాన క్రమం ఏర్పాటు చేశాడు. దాంట్లో సైంటిఫిక్ మెథడాలజీ అంటే ఇట్లా ఉండాలి అని చెప్పాడు. ఆ పదాలు వాడలేదు కానీ ఒకదాన్ని
మనం పూర్తిగా కనుగొనాలంటే దానికి కొన్ని స్టెప్స్ ఉండాలని చెప్పి స్టెప్స్ తెలియజేశాడు. దేన్నైనా సరే ఒక ఒక విషయం గురించి వినగానే ఆ విన్నదాన్ని మనం పరీక్షకు నిలపాలి. పరీక్షల్లో ఏ ఏ ఏ ఏ రుజువులు దొరుకుతున్నాయో చూసుకోవాలి. ఆ రుజువులను బట్టి మనం అది నిజమా కాదా, అది వాస్తవమా కాదా, లేదా దాన్ని అది ఆవిష్కరించదగినదా కాదా అనేది నిర్ణయించుకోవాలి అని ఆయన కొన్ని స్టెప్స్ చెప్పాడు. అవి తర్వాత ఈ శాస్త్రీయ పద్ధతికి ఉపయోగపడ్డాయి. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్స్ లేదా ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడాలజీ అని పిలుస్తారు ఆయన. ఇబన్ అల్ హేథమ్ అనే అతన్ని. కాబట్టి ఇస్లాంలో కూడా ముస్లింలో కూడా కొంతమంది ఇట్లా సైన్స్ని తీసుకొని దాని మీద ప్రయోగాలు చేసి కొత్త ఆవిష్కరణలు చేసిన వాళ్ళు అక్కడ మనకు కనిపిస్తారు. ఆ తర్వాత అక్కడ కూడా అది మారిపోయింది అనుకోండి. ఇస్లాం మతం అనేటువంటిది ఒక మూఢత్వం, ఒక దీనిలోకి వెళ్ళిన తర్వాత మూఢంగా మారిపోయిన తర్వాత ఈ సైంటిస్టుల్ని ప్రయోగాల్ని వాళ్ళు కూడా నిషేధించారు. అవన్నీ అల్లాహకి వ్యతిరేకం అని చెప్పి సైంటిస్టుల మీద దాడులు చేశారు వాళ్ళు కూడా. అవన్నీ ఉన్నాయి, అదొక పెద్ద చరిత్ర మళ్ళీ. సో దాన్ని అట్లా తీసుకుంటే ఇక తర్వాత మనం తీసుకోవాల్సిన ఒక ముఖ్య సైంటిస్ట్ ఉన్నాడు, జోహెన్నెస్ కెప్లర్ అనే అతను. ఇతను 16వ శతాబ్ది 1571 నుంచి 1630 వరకు కూడా జీవించాడు. ఈయన ఖగోళ శాస్త్రవేత్త. ఈయన కూడా సైంటిఫిక్ మెథడాలజీకి కావలసినటువంటి కొన్ని పునాదులు ఏర్పాటు చేశాడు. ఆయన ఖగోళ విజ్ఞానంలో దాన్ని ప్రయోగించాడు. ఆయన తర్వాత దాదాపు అదే కాలంలో జీవించిన వ్యక్తి గెలీలియో. ఈయన కూడా అంతే. ఈయన ఖగోళం శాస్త్రవేత్త అని మనందరికీ తెలుసు. టెలిస్కోప్ను రూపొందించి ఆ టెలిస్కోప్ ద్వారా ఆకాశంలోకి చూస్తూ ఎక్కడ ఏవి గ్రహాలు, ఏవి నక్షత్రాలు, సూర్యుడికి వాటికి దూరం ఎంత అనేటువంటి కొన్ని ముఖ్యమైన ఆవిష్కరణలు చేశాడు ఆయన. గెలీలియో కూడా ఆయన కనుగొన్న వాటిని తెలియజేయడానికి ఒక మెథడ్ ఏర్పాటు చేశాడు. దాన్ని సైంటిఫిక్ మెథడ్ అని అంటున్నారు. ఖగోళాలకు సంబంధించినటువంటి ఒక మెథడాలజీ ఏర్పాటు చేశాడు ఆయన కూడా. తర్వాత వీళ్ళని పక్కన పెడితే వీళ్ళ గురించి మొత్తాన్ని స్టడీ చేసి దాన్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు, ఫ్రాన్సిస్ బేకన్ ఆయన పేరు. ఈయన కూడా జోహెన్నెస్ కెప్లర్, గెలీలియో సమకాలికుడే, అంటే 16వ శతాబ్దమే. ఈయన ఏం చేశాడంటే 2 పద్ధతులు ఉన్నాయి జ్ఞానార్జనకి, జ్ఞానాన్ని పొందటానికి 2 పద్ధతులు ఉన్నాయి. అది పూర్వకాలం నుంచి కూడా అనుసరిస్తూ వస్తున్నటువంటి పద్ధతులు. అవేంటంటే డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్ అంటాం ఇంగ్లీష్లో. డిడక్టివ్ మెథడ్ అంటే సూత్రాల ఆధారంగా, అప్పటికే నిరూపితమైనటువంటి లేదా కనుగొన్నటువంటి సూత్రాల ఆధారంగా కొత్త వాటిని కనుక్కోవటం, ఆ సూత్రాలకు లోబడేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కోవటం. ఇండక్టివ్ మెథడ్ అంటే ఒక ప్రయోగాల ఆధారంగా సూత్రాలను రూపొందించడం. దీన్ని మనం టీచింగ్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. టీచింగ్లో పిల్లలకి చెప్పేటప్పుడు ఒక విషయాన్ని అవగాహన చేయాలనుకున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ ఎగ్జాంపుల్స్ చెప్పడం ద్వారా పిల్లల్లో కాన్సెప్ట్ని రూపొందిస్తాం ఒక విషయం పట్ల. ఇది ఇండక్టివ్ మెథడ్ అంటాం దీన్ని. డిడక్టివ్ మెథడ్ అంటే ఆల్రెడీ సూత్రాలు చెప్పేసి ఆ సూత్రాలకు ఉదాహరణ చెప్పేసి ఆ రెండింటికి సమన్వయం చేయటం, దీన్ని డిడక్టివ్ మెథడ్ అంటాం. కానీ మనకి సైంటిఫిక్ అవుట్లుక్ని పెంచడానికి ఉపయోగపడేది ఇండక్టివ్ మెథడ్. దాన్ని మొట్టమొదట సైన్స్కి ఉపయోగించి సైన్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నించిన వాడు ఫ్రాన్సిస్ బేకన్. బేకన్ కూడా అరిస్టాటిల్ లాగా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రాసిన పుస్తకాలు ఇప్పుడు చూస్తే మనం చాలా డిఫరెంట్ యాంగిల్స్లో బుక్స్ రాశాడు ఆయన. సో ఆయన ఉపయోగించింది ఆగమన పద్ధతి. మనకి కళ్ళ ముందు కనపడేటువంటి వాటిని తీసుకొని వాటి గురించి డిస్కస్ చేసుకొని మనలో మనం వాటి ద్వారా ఇవి ఎందుకు ఉన్నాయి, వేటితో తయారైనవి, వాటి లక్షణాలు ఏమిటి అనేటువంటి వాటిని గుర్తించి దాని ద్వారా ఆ వస్తువు ఏంటి అనేది చెప్పటం. ఇది ఇండక్టివ్ మెథడ్. దీన్ని
ఫ్రాన్సిస్ బేకన్ చాలా సమర్థవంతంగా ఆ రోజుల్లో ప్రచారం చేశారు. ఇట్లా వీళ్ళందరూ అరిస్టాటిల్, హేథమ్, జోహెన్నస్ కెప్లర్, గెలీలియో, బేకన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఈ ఒక థియరిటికల్గా ఈ విధమైనటువంటి పరిణామ క్రమాన్ని, అంటే ఆలోచన పరిణామ క్రమాన్ని తీసుకురావటం అనేటువంటిది 18వ శతాబ్దం దాకా సాగింది. నేను ఇంపార్టెంట్ వాళ్ళ గురించి చెప్పాను అంతే, ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ఈ 18వ శతాబ్దం తర్వాత మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యూరోప్లో రావటం, పారిశ్రామిక విప్లవం, ఆ తర్వాత క్రమంగా ఎన్లైటన్మెంట్ అనేటువంటిది రావటం. ఎన్లైటన్మెంట్ అంటే వికాస యుగం, అది 19వ శతాబ్దంలో వచ్చింది. డార్విన్ ఎవల్యూషనరీ థియరీ కనుక్కున్న తర్వాత, ఆ తర్వాత నుంచి శాస్త్రవేత్తల్లో మతం మీద ఒక గట్టి దెబ్బ పడింది డార్విన్ వచ్చాక. అప్పటిదాకా సృష్టి ఎలా జరిగింది అనేటువంటి కన్ఫ్యూజన్ అందరిలో ఉండేది. ఈ ఎవల్యూషన్ థియరీ వచ్చిన తర్వాత సృష్టి అంటే మానవులు రావటానికి, మానవులు పుట్టడానికి దేవుడు కారణం కాదు అనేది స్పష్టమైంది. దాంతో మతం పట్ల అనుమాన దృష్టి, అంటే సంశయ దృష్టి చాలా మందిలో వచ్చేసింది. ఇక వాళ్ళు మతంతో సంబంధం లేకుండా సైన్స్ని డైరెక్ట్గా వెల్లడించడానికి చాలా మార్గాలు వెతికారు, చాలా చర్చలు చేశారు. ఆ చర్చల్లో నుంచి వచ్చిందే ఈ సైంటిఫిక్ మెథడ్ అనేటువంటిది. అంటే ఏం చేశారంటే, మతపరమైనటువంటి గ్రంథాలు చెప్పిన ఏ విషయాలతో మనం సంబంధం లేకుండానే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సత్యాల ఆధారంగానే మనం దేన్నైనా పరీక్షించవచ్చు, పరిశీలించవచ్చు, కనుగొనవచ్చు అనేటువంటిది ఒక ఒక ఖచ్చితంగా బలపడింది. ఆ వాదన బలపడింది. శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో రకరకాల ప్రయోగాలు చేసి కనిపెట్టేటువంటి పద్ధతికి ఒక థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది, అంటే సిద్ధాంతపరమైనటువంటి వివరణ అనేటువంటిది వాళ్ళు ఆ రోజుల్లో 19వ శతాబ్దంలో ఇవ్వటానికి ప్రయత్నం చేశారు చాలా మంది. అదిగో దానిలో నుంచి వచ్చిందే ఈ సైంటిఫిక్ మెథడ్. దానికి ఒక థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్, ప్రయోగాలకి, ఇన్వెన్షన్స్కి, అంటే ఆవిష్కరణలకి ఒక థియరిటికల్ ఒక మెథడ్ ఏర్పాటు చేశారు. దాన్నే శాస్త్రీయ పద్ధతి అన్నారు. ఆ శాస్త్రీయ పద్ధతిలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఏంటంటే అబ్జర్వేషన్ లేదా క్వశ్చన్, ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లము అనేది ఫస్ట్ ప్రాబ్లంను గుర్తించడం అనేటువంటిది ఫస్ట్ దాంట్లో ఉండే ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి మనం ఏ రకమైన ప్రయోగాలు చేయాలి, అది సెకండ్ స్టెప్. ఆ ప్రయోగాలను గుర్తించటం, ఏం చేయాలి అనే విషయాన్ని గుర్తించటం, ఇది సెకండ్ స్టెప్. మూడోది హైపోథీసిస్, అంటే దాన్ని ఏ రకంగా మనం ఏ ప్రయోగాలు చేస్తే ఏమొస్తుంది అని ముందుగా ఊహించటం. ఆ ఊహించటం అనేటువంటిది ముందుగా రఫ్గా ఇదిగో ఇది వస్తుంది అని నిర్ణయానికి రావాలి. మనం దానికి ఒక ఇది ఏర్పాటు చేసుకోవాలి, ఒక స్టెప్ బై స్టెప్ ఒక పద్ధతి ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని హైపోథీసిస్ అంటారు. ఇదిగో నేను ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఇది వస్తే ఇది చేయాలి, ఇది వస్తే ఇది చేయాలని ముందుగా ఒక ప్లాన్ చేసుకోవటం, దాన్ని హైపోథీసిస్ అంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ హైపోథీసిస్ ఆధారంగా ప్రయోగాలు చేయటం, దానికి కావలసిన సరంజామా అంతా సమకూర్చుకుని ప్రయోగాలు చేయటం. ఆ ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలని విశ్లేషించడం అనేది తర్వాత స్టెప్. ఆ విశ్లేషించుకోవటం ద్వారా డేటా సమకూర్చుకోవటం, ఇదిగో నేను ఈ ప్రయోగాలు చేశాను, వస్తే ఇదిగో ఫస్ట్ ఇలా వచ్చింది, తర్వాత ఇలా వచ్చింది, తర్వాత ఇలా వచ్చింది, తర్వాత ఇంత శాతం వచ్చింది, లేకుంటే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్రయోగానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎనలైజ్ చేస్తూ డేటాని తయారు చేసుకోవటం. ఇది ఫిఫ్త్ స్టెప్. లాస్ట్ స్టెప్ ఉంది ఇందులో, రిపోర్ట్ కంక్లూజన్. ఈ ప్రయోగాలు, ఈ డేటా ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని తయారు చేయటం. ఇదిగో ఇది నా ప్రయోగంలో రుజువైంది అని చివరికి ప్రకటించటం, దాన్ని రిపోర్ట్ కంక్లూజన్ అంటారు. సో ఈ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మొట్టమొదటిది పరిశీలన, రెండవది
ప్రయోగానికి కావలసినటువంటి టాపిక్ని ఎంచుకోవటం, మూడవది ఊహాత్మకమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకోవటం, నాలుగవది ప్రయోగాలు చేయటం, ఐదవది ప్రయోగాల్లో చేసినటువంటి డేటాని రాసుకోవటం, ఒక చోట భద్రపరుచుకోవటం, ఆరోది ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రపంచానికి తెలియజేయటం. ఈ 6 స్టెప్స్ ఉంటాయి. ఈ 6 స్టెప్స్ అనుసరిస్తూనే సైంటిస్టులు ఏ ప్రయోగం చేసినా ఈ పద్ధతినే ఉపయోగిస్తారు. సో దీన్ని శాస్త్రవేత్తల ప్రయోగ పద్ధతి లేదా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, సింపుల్గా సైంటిఫిక్ మెథడ్ అంటారు. ఇది శాస్త్రీయ పద్ధతి అంటే. దీన్ని మనం ఇతర అంశాలకు కూడా అప్లై చేయొచ్చు. ఒక సమస్య వచ్చింది మీ ఇంట్లో, ఆ సమస్యని ముందు గుర్తించటం, ఈ సమస్యకి సంబంధించిన విషయం అసలు అంటే ఈ సమస్య దేని వల్ల వచ్చింది అనేది విశ్లేషించుకోవటం, సమస్య పోవటానికి ఇదిగో ఏ స్టెప్స్ మనం ఫాలో అయితే ఆ సమస్య పోతుంది, అది మూడవది. ఆ సమస్య పోవటానికి ఏం చేయాలి, కార్యక్రమం ఏం చేయాలి, అది నాలుగవది. సమస్య పోయిన తర్వాత ఇదిగో ఇలా చేయటం వల్ల ఇలా జరిగింది, అది ఐదవది ఎనాలిసిస్. ఆరోది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఈ పనులు చేయాలి. ఇట్లా ప్రతిదాన్ని కూడా ఈ పద్ధతిలో మనం కనుక సాల్వ్ చేసుకుంటుంటే సమస్యల్ని, దాన్ని శాస్త్రీయ పద్ధతిలో సాల్వ్ చేసుకునే వాళ్ళం అవుతుంటాం. అది మనం మిగతా వాటికి కూడా వర్తింప చేయొచ్చు. కాబట్టి ఇట్లా శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి దేన్నైనా కనుగొనాలి, దేన్నైనా పరిశీలించాలి అనే ఒక దృష్టి కనుక నీలో ఉంటే అది శాస్త్రీయ దృక్పథం అవుతుంది. ఈ శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించే మంచి చెడులను నిర్ణయించాలి అనేటువంటి పద్ధతిలో నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు శాస్త్రీయ ధోరణి కలిగిన వాడు అవుతావు. నీలో శాస్త్రీయ స్పృహ లోపల ఉందన్నమాట నీ మనసులో. కాబట్టి శాస్త్రీయ పద్ధతి వీటన్నిటికీ కూడా మూలం అవుతుంది అన్నమాట. ఈ శాస్త్రీయ పద్ధతిని మనం అన్ని రంగాలకు అప్లై చేయగలుగుతామా, చేయలేమా అన్నప్పుడు దాదాపు అన్ని రంగాలకి అప్లై చేయొచ్చు. కొద్దిగా ఒక రంగానికి మరొక రంగానికి కొంచెం తేడాలు, చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ విధానం మాత్రం ఇదే. స్టెప్ బై స్టెప్ ఇట్లాగే ఉంటాయి. ఉదాహరణకి ఒక హిస్టరీ సంబంధించినటువంటి అంశాన్ని మనం శాస్త్రీయ పద్ధతిలో తేల్చాలనుకోండి. ఫలానా చోట ఒక యుద్ధం జరిగిందా లేదా అనేది నిర్ణయించాలనుకోండి. నిర్ణయించడానికి ఫలానా చోట జరిగిందంటానికి కావాల్సినటువంటి రుజువులు ఉన్నాయా, ఫస్ట్ ఆ రుజువుల్ని పరిశీలిస్తాం. ఏం దొరికినాయి మనకి ఆ రుజువులు? పరిశీలించిన వాటిని ఇంకా లోతుగా పరిశీలించాలంటే, ఆ వస్తువుల ఆధారంగా ఇంకా లోతుగా పరిశీలించాలంటే ఏం చెయ్యాలి అనేది నిర్ణయించుకోవటం, ఆ టాపిక్ని ఎంచుకోవటం, దాన్ని లోతుగా పరిశీలించడం అనే దానిలోకి ఏ స్టెప్పుల ద్వారా లోతుగా పరిశీలన చేయాలనుకోవటం హైపోథీసిస్. ప్రయోగాలు చేయటం, దానికి ఆ ఆధారాలు సేకరించి ఆధారాలను విశ్లేషించుకోవటం అనేటువంటి తర్వాత విషయం. ఇట్లా చివరికి ఒక కంక్లూజన్కి రావటం. నా ప్రయోగాల్లో ఇది తేలింది అని చెప్పాలి. అంతేగాని ఇదే కరెక్ట్ అని చెప్పకూడదు. నా ప్రయోగాల్లో ఇది రుజువైంది, దానికి నేను అనుసరించిన విధానం ఇది అనే ఒక రిపోర్ట్ని తయారు చేయటం, ఇది దానికి సంబంధించింది. ఇట్లా ప్రతి అంశానికి, అటు భౌతిక శాస్త్రమే కాదు, ఇటు చరిత్ర, సామాజిక శాస్త్రాలు, ఇటువంటి వాటన్నిటికీ కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సో ఇది శాస్త్రీయ పద్ధతి. అయితే ఇది పాశ్చాత్యులు శాస్త్రీయ పద్ధతిని కనుగొన్నటువంటి తీరు. మరి మన ఇండియా సంగతి ఏమిటి అని అనుకుంటే, ఇండియాలో సైన్స్ ఉందా, ఉంటే ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళు అనుసరించిన శాస్త్రీయ పద్ధతులు ఏంటి అనే విషయానికి వస్తే చాలా బ్రీఫ్గా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందే చెప్పాను, నాగరికత, ప్రాచీన నాగరికతలో ఉన్న అన్ని చోట్ల కూడా సైన్స్ ఉంది అని. మానవ జీవనం ఉన్న చోట ఖచ్చితంగా సైన్స్ ఉంటుంది. ఎంత మూఢత్వం ఉంటుందో ఒక పక్కన, అంతలో ఎంతో కొంతైనా సైన్స్ ఉంటుంది. సైన్స్ అంటే ఏమిటో ముందే చెప్పాను, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా
వ్యవహరించటం. కార్యకారణ సంబంధాన్ని తెలియజేసేది సైన్స్. కాబట్టి అట్లా కార్యకారణ సంబంధాన్ని అనుసరించటం, పరిశీలించటం అనేది ప్రతి నాగరికతలోనూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మన ఇండియాలో కూడా సింధు నాగరికత అతి ప్రాచీనమైందని మనం చెప్పుకుంటాం. ఆ సింధు నాగరికతలో కూడా ఈ కార్యకారణ సంబంధాలను పరిశీలించడం అనేది ఉందనేది ఇటీవల బయటపడుతున్నటువంటి వాస్తవం. ఆ తర్వాత ఆ కాలంలో కూడా బృహస్పతి లాంటి కొంతమంది భౌతికవాదులు ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా విజ్ఞానాన్ని బయటపెట్టారు, విజ్ఞాన దృష్టితో ఉన్నారు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. వాటినే ఆ తర్వాత ఈ బృహస్పతి అనుయాయుల్నే చార్వాకులు అని పిలిచారు. చార్వాకులు చెప్పింది చాలా అద్భుతమైనటువంటి ఫిలాసఫీ. దాన్ని ఇండియన్ మెటీరియలిజం అని పిలుస్తున్నారు ఇప్పుడు అందరూ. చార్వాకవాదాన్ని ఇండియన్ మెటీరియలిజం అంటే భారతీయ భౌతికవాదం అని పిలుస్తున్నారు. ఈ భారతీయ భౌతికవాదం అంటానికి దీంట్లో ఏముందంటే, ఆ రోజు చార్వాకులు జ్ఞానాన్ని ఏదైనా తెలుసుకోవటానికి కొన్ని ప్రమాణాలని రూపొందించారు. వాళ్ళు అనుసరించిన ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం. ఆ తర్వాత బౌద్ధులు వచ్చి దానికి అనుమాన ప్రమాణాన్ని కూడా యాడ్ చేశారు. ఇక్కడ ఇంకా ఆస్తికులు ఇవి కాకుండా ఇంకా కొత్త వాటిని కూడా చాలా మంది చెప్పారు. వేదాంతులు ఇంకా కొన్ని యాడ్ చేశారు, అవి వేరే. ముఖ్యంగా ముందు ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటో చూద్దాం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటంటే, కంటితో చూసేదాన్ని ప్రత్యక్షం అంటాం. కంటితో చూసేదే కాదు, మెదడుతో గ్రహించేది కూడా ప్రత్యక్షమే. మెదడు ఎప్పుడు గ్రహిస్తుంది? దేన్నైనా జ్ఞానేంద్రియాల ద్వారానే గ్రహిస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అదే ప్రమాణం అన్నారు. ఆ రకంగా జ్ఞానానికి ప్రమాణం ఏంటంటే ప్రత్యక్షం అన్నారు. ఆ ప్రమాణాన్ని బేస్ చేసుకొని దేన్నైనా పరిశీలించాలి అన్నారు. అలా పరిశీలించినప్పుడు ఈ వేదాలను అనుసరించి చెప్పేటువంటి ఈ పురోహితులు లేదా వేదాంతులు వీళ్ళు చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణానికి లొంగటం లేదు. అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా రుజువు కావటం లేదు. వాళ్ళు చెప్తున్న పరలోకాలు కానీ లేదా వాళ్ళు చెప్తున్న ఆత్మలు కానీ పూర్వజన్మ పునర్జన్మలు కానీ దైవం కానీ ఇవేవి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా రుజువుకి నిలబట్టలేదు. అందువల్ల చార్వాకులు ఇవన్నీ అబద్ధం అన్నారు. సో ప్రత్యక్ష ప్రమాణం చార్వాకులు చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇక తర్వాత వీళ్ళని అనుసరిస్తూ వచ్చినటువంటి వాళ్ళు బౌద్ధులు. వాళ్ళేమన్నారంటే ప్రత్యక్ష ప్రమాణంతో పాటు సంశయ ప్రమాణం కూడా, అంటే అనుమాన ప్రమాణం అంటారు దాన్ని. ప్రమాణం అంటే ఏమీ లేదు, కొలత. జ్ఞానానికి కొలత అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇది ఉంది అని సంశయించడం ద్వారా తర్వాత దాన్ని ప్రత్యక్ష ప్రమాణానికి గురి చేయొచ్చు కదా అన్నారు. కనుక సంశయించడం కూడా ఒక ప్రమాణమే అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ ఈ చార్వాకులు, ఈ బౌద్ధులు, ఆ తర్వాత కొద్ది స్థాయిలో జైనులు, వీళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ఎలా ఆర్జించటం అనే దానికి వాళ్ళ స్థాయిల్లో కొన్ని ప్రమాణాలు రూపొందించారు. ఆ ప్రమాణాలే భౌతికవాద ప్రమాణాలుగా మారినాయి. తర్వాత ఈ చార్వాకులు చెప్పిన ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి అటు ఖగోళ శాస్త్ర పరిశోధనలో ఇండియాలో ఆర్యభట కంటే ముందు కొంతమంది మన వరాహమిహిరుడు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అనుసరించి కొన్ని ప్రయోగాలు చేశారు. ఆర్యభటకు ముందు చేసినటువంటి వాళ్ళు. ఆర్యభట ప్రత్యక్ష ప్రమాణాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. అందుకే ఆర్యభట చార్వాకులకు సంబంధించిన వ్యక్తి అనేటువంటి భావన కూడా ఈవేళ పాశ్చాత్య ప్రపంచంలో ఉంది. కనుక ఆర్యభట ఇంకా మరి కొంతమంది కేరళకు సంబంధించినటువంటి కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు కూడా దీన్ని అనుసరించారు.
అంతేకాదు మనం వైద్యులుగా చెప్పుకునేటువంటి చరకుడు, సుశ్రుతుడు, ఇట్లాంటి వాళ్ళు కూడా, జీవకుడు, ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు మందుల్ని, కొత్త కొత్త మందుల్ని రూపొందించడానికి ఈ అనుభవ ప్రమాణాన్ని, అంటే ప్రత్యక్ష ప్రమాణాన్ని బేస్ చేసుకున్నారు. కనుక ఇది చాలా ఆ రోజుల్లో సుప్రసిద్ధమైనటువంటి ఒక పద్ధతి, జ్ఞానాన్ని ఆర్జించే పద్ధతి. దీని గురించి ఒకసారి మనకి పుట్టా సురేంద్ర బాబు గారు కూడా రాసిచ్చారు హ్యూమనిస్ట్ స్కూల్లో. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చార్వాకుల యొక్క ప్రత్యక్ష ప్రమాణం ఆ రోజుల్లో ఉన్న ప్రమాణం ఈవేళ మొత్తం ప్రపంచం అనుసరిస్తున్నటువంటి సైన్స్కి మూలం అని చెప్పొచ్చు. ఈవేళ సైన్స్ ఏదైనా సరే ప్రత్యక్ష ప్రమాణం ఆధారం లేకుండా ఒకదాన్ని కనుగొనలేదు, వివరించలేదు. కనుక చార్వాకులు ఆ రోజుల్లో చెప్పినటువంటి ఆ ప్రమాణం ఈవేళకి కూడా సజీవంగా, ఈవేళ సామాజిక అభివృద్ధికి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా, ఒక ముఖ్యమైనటువంటి ప్రమాణంగా అది నిలబడిపోయింది. ఇది మనం గుర్తించాల్సింది. ఇకపోతే ఈ ప్రమాణాన్ని, ఈ బౌద్ధుల చెప్పినటువంటి జ్ఞానార్జన పద్ధతులని, వీటన్నిటినీ కూడాను వేదాంతులు, తర్వాత హిందూ మతవాదులు వీళ్ళందరూ కూడా తొక్కేయటం, దాదాపు ఒక 1000 సంవత్సరాల పాటు ఈ ప్రమాణాలని కొనసాగనీయకుండా చేయటం కారణంగా జ్ఞానార్జన అనేటువంటి దానికి ఒక అడ్డుకట్టబడింది. అందువల్లనే ఆ జ్ఞానార్జనకి చీకటి యుగాలుగా మనం కొన్ని, దాదాపు గుప్త రాజుల కాలం నుంచి చీకటి యుగాలు ప్రారంభమైనవి చెప్పుకోవచ్చు. మనకి దాదాపు 1200 సంవత్సరాల పాటు అవి కొనసాగినాయి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, అప్పటికే అంటే 1765 నుంచి ఇక్కడ బ్రిటిష్ పరిపాలన మొదలైంది అనుకోవచ్చు. అప్పటికే అటు యూరోప్లో ఈ ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్టుగా సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయ పద్ధతి అనేటువంటి దానికి అక్కడ బీజాలు పడ్డాయి. ఆ ప్రమాణాలతో మతాన్ని పక్కన పెట్టి వాళ్ళు కొత్త కొత్త సామాజిక శాస్త్రాలను రూపొందించడం కూడా అక్కడ చేశారు. సైన్స్ ప్రయోగాలు కూడా పెరిగినాయి. అప్పటికే ఎలక్ట్రిసిటీ గురించి ప్రాథమిక అంశాలు వచ్చినాయి. ఇట్లా చాలా రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాటన్నిటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయటం ద్వారా ఇక్కడ సైన్స్ పట్ల ఆసక్తిని భారతీయుల్లో వాళ్ళు పెంచగలిగారు. అందువలన ఈ భారతదేశం నుంచి అనేక మంది యూరప్ వెళ్ళి చదువుకొని ఆ సైన్స్ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. ఆ రకంగా భారతదేశంలో సైన్స్ అభివృద్ధి చెందడానికి బ్రిటిష్ వాళ్ళు కారకులయ్యారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం. అయితే ఇండియాలో ఈ సైన్స్ అనేటువంటిది ఒక పాఠ్యాంశంగా లేదా ఒక కొత్త అంశంగా వచ్చినప్పటికీ కూడా భారతీయుల్లో మూఢత్వం అనేటువంటిది, మతం పెంచి పోషించినటువంటి మూఢత్వం అనేటువంటిది ప్రతి అంశంలోనూ ఉంది. అంతేకాదు అది అంగీకరించకపోతే, అంటే మతవాదం చెప్పినటువంటి మూఢత్వాన్ని అంగీకరించకపోతే దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలని, దానివల్ల వచ్చేటువంటి నష్టాలని అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని వదిలిపెట్టడానికి ఇక్కడ ప్రజలు సంసిద్ధంగా ఉండరు. ఇంకోటి, వాళ్ళ మనసులన్నీ కూడా ఆ మతతత్వమైనటువంటి బానిస భావాలతోనే నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ప్రతిదానికి మతం అనేటువంటిది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కాబట్టి అదే పట్టుకొని వేలాడారు తప్ప కొత్తదాన్ని ఆలోచించడానికి ఇక్కడ ఈ సమాజం ముందుకు రాకపోవడం అనేటువంటిది కారణంగా అశాస్త్రీయమైనటువంటి దృక్పథాలే ఇక్కడ బాగా పెరిగినాయి. ప్రతిదానికి మతం అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అంటే ఎక్స్ప్లెనేషన్ తప్పుడు ఎక్స్ప్లెనేషనే. అది ఏమిటి? అయ్యా, నువ్వు ఒక పని మీద బయటకు వెళ్తున్నావు, నీకు మళ్ళీ బయటికి వెళ్ళి ఆ పని దగ్గరికి వెళ్తే ఆ పని కాలేదు, తిరిగి వచ్చావు అని, ఇవాళ ఆ పని కాలేదని చెప్పంటే దానికి కారణం ఏమిటి? మతం చెప్పింది నీకు ఏ కుక్కో ఏ పిల్లో ఎదురొచ్చి ఉంటుంది, ఏ విధవరాలు ఎదురొచ్చి ఉంటుంది, అందుకే నీకు ఆ పని కాలేదు. ఇది మతం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. లేకపోతే నువ్వు ఒక థాట్ నువ్వు ఇంట్లో కూర్చొని ఒకటి ఆలోచించావు, ఇంతలోకే ఉత్త తీయని ఒక పక్షి తీతూ పిట్ట అరిచింది, అంతే, నీకు ఆ పని కాదు.
అంటే పక్షి అరుపులు నీకు పని కాకుండా చేస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆలోచించొద్దు దాని గురించి. అలాగే గ్రహణాలొస్తున్నాయి. గ్రహణాలొచ్చిన సమయంలో ఎవరో ఒకళ్ళు చచ్చిపోతారు. ఒక మహా వ్యక్తులు చచ్చిపోతారు. లేదా గ్రహణాలొచ్చిన సమయంలో అందరి ఇళ్లల్లోనే కూర్చోవాలి. అవన్నీ వంట పాత్రలన్నీ కూడా కడిగే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ గ్రహణం అనేటువంటిది ఒక పాము మింగుతుంది కాబట్టి సూర్యుడినో, చంద్రుడినో ఆ పాములో ఉన్న విషం అంతా కూడా మన పాత్రల మీద పడుతది. ఆ పాత్రల్లో ఉన్నటువంటి ఆహార పదార్థం తింటే మనం కూడా చచ్చిపోతాం. కాబట్టి క్లీన్‌గా ఉండాలి. ఎవరు బయటికి రాకూడదు. ఇట్లాంటివన్నీ కూడా మతం కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చింది. అందువలన ఇవి కరెక్టేనని అనుకోని మనం వందల సంవత్సరాల నుంచి ఆ ఎక్స్‌ప్లనేషన్ నమ్ముతూ ముందుకెళ్తున్నాం. అంటే ఆ రకమైనటువంటి అజ్ఞానంతోనే మన జీవితాల్ని కొనసాగిస్తూ వస్తున్నాం. ఇది ఒకటే కాదు జ్యోతిష్యం. పుట్టిన పిల్లవాడికి ఏ గడియలో పుట్టాడు? ఆ పుట్టిన గడియలో ఈ ఖగోళంలో ఏం జరిగింది? లేదా ఏ ఏ రాశులు ఎక్కడున్నాయి? ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ ఆ జ్యోతిష్యులు చూసి ఇదిగో మీ అబ్బాయి పెరిగి పెద్దయిన తర్వాత ఇదవుతాడు అని ఒక జాతక చక్రాన్ని రాసి పడేసి వాళ్ళు ఆ మూఢత్వాన్ని పెంచి పోషించారు. అలాగే ఇల్లు గురించి, ఇల్లు ఏ మూలంలో ఏముంది? ఏ ద్వారాలు ఎటున్నాయి? ఏ తలుపులు ఎటున్నాయి? ఏ కిటికీలు ఎటున్నాయి? ఇవన్నీ చెప్పేది వాస్తు శాస్త్రం. దానివల్ల కూడా మీకు శుభాశుభాలు జరుగుతాయి. కాబట్టి ఇదిగో నువ్వు నీ ఇంటికి దక్షిణ పక్కన వాకిలి ఉందంటే నీ ఇంట్లో అన్ని అశుభాలే. నీకెప్పుడు ప్రమాదాలే. నీకెప్పుడు అప్పులే. నీ పంటలు సరిగా పండవు. ఇయన్నీ ఎక్స్‌ప్లనేషన్‌లు ఇచ్చారు. అలాగే కొంతమంది నిన్న చెప్పుకున్నాం బాబాలు, స్వాములు వీళ్ళందరి దగ్గరికి పోయి అడిగితే వాళ్ళు కూడా ఆ మతాన్ని బేస్ చేసుకొని వాళ్ళు జవాబులు చెప్తారు. కొంతమంది శుభాశుభాల కోసం రంగురాళ్ళు పెట్టుకోవటం, మంత్రాలు చదివించుకోవటం, పూజలు చేయించుకోవటం, అలాగే మహత్తులుగా చేసే అంటే మహత్తులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేసే బూటకాలని కపటాలని మహత్తులుగా నమ్మటం, ఇవన్నీ కూడా అశాస్త్రీయ దృక్పథంతో ఉండటం వల్ల ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఈ అశాస్త్రీయ దృక్పథం అనేటువంటిది సమాజంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటూ వచ్చింది. శాస్త్రీయ దృక్పథం చార్వాకులు అందించిన ప్రత్యక్ష ప్రమాణం కానీ, బౌద్ధులు అందించినటువంటి జ్ఞాన ప్రమాణాలు కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి ఉంటే, ఇవి కనుక డెవలప్ అయ్యి ఉంటే ఈవేళ భారతదేశం ఇలా ఉండేది కాదు. వాటిని తొక్కేయటం వల్ల, వాటిని లేకుండా చేయటం వల్ల మొత్తం హిందూ మతం రూపొందించినటువంటి మూఢత్వంలోనే ఇవాళ ప్రజలు ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా విజ్ఞానం ఏదన్నా వస్తుంది అంటే అడ్డుకోవటానికి ఈవేళ ప్రభుత్వాల దగ్గర నుంచి చాలా సంస్థలు రెడీగా ఉంటాయి. మీ అందరూ చూస్తున్నారు కరోనా వచ్చిన టైంలో అందరూ కరోనాకి మాస్కులు పెట్టుకోవాలి, లేకపోతే ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి అని ఇట్లా చెప్తూ ఉంటే, శానిటైజేషన్ చేసుకోవాలని చెప్తూ ఉంటే ఏమొద్దు అక్కర్లేదు అని చెప్పి ఆవు మూత్రాన్ని పేడని ఒంటి నిండా పూసుకుంటే చాలు అని చెప్పటం, ఇట్లాంటివన్నీ కూడా ఈ మతం ఆ వచ్చే కొత్త నాలెడ్జిని అడ్డుకోవటానికి మన నాలెడ్జి చాలా గొప్పదని చెప్పడానికి ఇలాంటి వెర్రి వేషాలు వేయటం అనేటువంటిది మనం ఇప్పటికీ చూస్తున్నాం. కనుక ఈ రకమైన ధోరణి ఉండటం వల్ల మన సమాజం అనేది డెవలప్ కాలేదు అనేది మనం గుర్తించాలి. ఇక దేశం వెనకబడటానికి కూడా ఇది ముఖ్య కారణం. ఆ మతాల ప్రభావం నుంచి బయటపడకపోవటమే ఒక ముఖ్య కారణం. సో అందుకే మనం ఏమంటున్నాం అంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి జనంలో అంటున్నాం. మరి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలంటే మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన స్టెప్స్ ఏంటి? స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే విద్యా విధానం. విద్యా విధానంలో క్వశ్చనింగ్ అనేటువంటిది మెయిన్గా ఉండాలి. పిల్లలు ప్రశ్నించడం ద్వారా చదువు నేర్చుకోగలిగితే వాళ్ళు శాస్త్రీయ దృక్పథాన్ని పొందటానికి చాలా అవకాశాలు ఉంటాయి. మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత శాస్త్రీయ దృక్పథం పెంచాలని చెప్పి నెహ్రూ చాలా ప్రయత్నం చేశాడు. అనేక శాస్త్ర ప్రయోగశాలలను ఆయన కట్టించాడు. దాదాపు ఇప్పుడున్నటువంటి శాస్త్ర ప్రయోగశాలలలో 90% నెహ్రూ కట్టినవి, నెహ్రూ వల్ల వచ్చినవి. ఆయన డైరెక్ట్గా ఓపెన్గా చెప్పాడు, సైంటిస్టులు అందరూ కూడా కార్మికులు అన్నాడు ఆయన.
ఇది మనం గుర్తించాలి. సైంటిఫిక్ వర్కర్స్ అన్నాడు శాస్త్రవేత్తలని. చూడండి ఎంత బాగా అన్నాడు. వాళ్ళందరూ ఏదో పెద్ద మేధావులు, పెద్ద అక్కడ ఉండేవాళ్ళని అనుకోవద్దు. వాళ్ళు సైంటిఫిక్ వర్కర్స్. వాళ్ళు కష్టపడి పనిచేస్తేనే అనేక విషయాలు మన దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఒక చోదక శక్తులు వాళ్ళు అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. అంతేకాదు ఆల్ ఇండియా సైంటిఫిక్ వర్కర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు నెహ్రూ. ఆల్ ఇండియా సైంటిఫిక్ వర్కర్స్ కౌన్సిల్ దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఒక ప్రధానమంత్రి వర్కర్స్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా ఉండటం ఇండియాలో మాత్రమే జరిగింది, ఇంకెక్కడ జరగలేదు. అందువల్ల నెహ్రూని ఈ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి పనిచేసినటువంటి ఒక ప్రధానమంత్రిగా ఆయన గుర్తించవచ్చు మనం. అందుకే ఈవేళ పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు నెహ్రూని చేదరించుకుంటారు. ఆయన సైంటిఫిక్ టెంపర్ని పెంచడానికి ఆయన ప్రయత్నం చేశాడని. ఆ పెంచే ప్రయత్నంలో ఇక్కడ మూఢత్వాన్ని ఆయన ఖండించాడు, ఇక్కడ మూఢనమ్మకాలను ఖండించాడు, ఇక్కడ వేదాంతాన్ని ఖండించాడు. ఆయన రాసిన బుక్స్ చదివితే చాలా వండర్ఫుల్ నాలెడ్జి అందులో ఉంటుందన్నమాట. భారత దర్శనం అనే పుస్తకం చదివితే ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర దాంట్లో నాలెడ్జ్ ఉంటుందంటే అది చదివి చూస్తే తెలుస్తుంది. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది చూస్తే. సో ఇట్లా మనం కాబట్టి ఫస్ట్ ఆయన విద్యా విధానం సైంటిఫిక్గా ఉండాలి అని ఆలోచించి విద్యా విధానంలో కూడా ఈ శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం ఇట్లాంటి వాటిని సిలబస్లో పెట్టి శాస్త్రవేత్తలతో కూడినటువంటి విద్యావేత్తల కమిటీ ద్వారా పుస్తకాలు రాయించి వాటిని ప్రచారంలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్యామంత్రి, ఆయన ద్వారా ఆ విధంగా వచ్చింది. సో అయితే అప్పట్లో అది ఇప్పుడున్నంత ప్రోగ్రెసివ్ కాకపోవచ్చు, కానీ అప్పట్లో అది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్. ఆ తర్వాత విద్యా విధానాల్లో చాలా కమిటీలు వచ్చినాయి. విద్యావేత్తల కమిటీలు, కొఠారి కమిషన్ దగ్గర నుంచి చాలా వచ్చినాయి. ఈశ్వరీబాయి పటేల్ కమిషన్ కానీ ఇట్లాంటివి చాలా వచ్చినాయి. కానీ వాళ్ళందరూ ఒక్కొక్క కమిటీ వాళ్ళు ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇచ్చారు. వీటన్నిటిలో కూడా మనం ఈవేళ ఘనంగా చెప్పుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే ప్రొఫెసర్ యశ్పాల్ తయారు చేసినటువంటి ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్, సిసిఈ అంటాం కదా. కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉందో అది మనకి చాలా ప్రముఖమైనటువంటిది. ఇది ఈ సిలబస్ 2005లో ప్రొఫెసర్ యశ్పాల్ అనే అతను ఒక భౌతికవాద శాస్త్రవేత్త, ఫిజిక్స్ సైంటిస్ట్, ఆయన ఫిజికల్ సైంటిస్ట్. ఆయన అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈయన్ని పిలిచి ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ని పెంచే విద్యా విధానాన్ని తయారు చేయమన్నప్పుడు ఆయన ఒకటి తయారు చేసి ఇచ్చాడు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది తయారు చేసి ఇచ్చాడు. ఆ తయారు చేసిన దాన్ని ఎన్సీఆర్టీ ఆమోదించింది. ఒక సిలబస్ ఫ్రేమ్ చేసింది. దాన్ని బట్టి ఆ సిలబస్ ఫ్రేమ్ చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. మీ రాష్ట్రాల్లో దీన్ని వినియోగించండి అని. అలాగే మన తెలంగాణకి, ఆంధ్రాకి కూడా వచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కూడా 2008లో మనకు వచ్చింది. అప్పటి నుంచి మన ఎస్సీఆర్టీ వాళ్ళు దాన్ని కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆ ఫ్రేమ్వర్క్లోనే పాఠాలు తయారు చేసి మనకి కొత్త సిలబస్ని అందించారు. 2012 నుంచి అది ఆ ఎస్సీఆర్టీ సిలబస్ తయారు చేసి మనకు అందించింది. 2012-13 నుంచి అమల్లోకి వచ్చింది. కాంప్రిహెన్సివ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అంటున్నాం మనం ఇప్పుడు, దాన్ని సిసిఈ అంటున్నాం. ఈ సిసిఈ సిలబస్ని కనుక మీరు పరిశీలిస్తే నిజంగా ఒక ఉపాధ్యాయుడు కనుక దానిలో బాగా శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడు కనుక ఉంటే దాన్ని కనుక క్లాసులో ఇంప్లిమెంట్ చేస్తే పిల్లల్లో ప్రశ్నించే స్వభావం పెరుగుతుంది. అంతేకాదు ప్రశ్నించటంతో పాటు అన్వేషించే స్వభావం కూడా పెరుగుతుంది. ఆ ప్రశ్నలకు కావాల్సిన జవాబులను అన్వేషించే స్వభావం కూడా పెరుగుతుంది. ఈ రకమైన ఈ స్వభావం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళల్లో శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుంది.
ప్రతిదాన్ని ప్రశ్నించే అలవాటు వస్తుంది. అందుకే ఇలా గనక తయారైతే మతానికి, మతం మీద ఆధారపడినటువంటి సంస్కృతికి ఈ నూకలు చెల్లిపోతాయనే ఉద్దేశంతోనే ఇప్పుడున్న ప్రభుత్వాలు అదంతా తీసి పడేసి మళ్ళీ ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చి పెట్టినాయి. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తుంది రాష్ట్రాల మీద. సో ఇది కనుక ప్రొఫెసర్ యశ్పాల్ రూపొందించినటువంటి విధానం సైంటిఫిక్ దృక్పథాన్ని పెంచడానికి చాలా మేలైనటువంటి విధానం. దాన్ని నేను బాగా స్టడీ చేశాను, దానిలోనే బోధించాను కాబట్టి ఆ అనుభవాలు నాకు కొన్ని ఉన్నాయి. ఆ ప్రయోగాల ఫలితాలు కూడా నేను చూశాను. కాబట్టి దాన్ని తొక్కిపడేశారు, లేకుండా చేశారు. అయినా సరే ఇప్పటికైనా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలనుకునేటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా సరే సిసిఈ మోడల్లో వాళ్ళు ఏం చెప్తున్నా సరే ఆ మెథడాలజీని, ఆ పద్ధతిని ఉపయోగించి కనుక చేసినట్లయితే పిల్లలకి చాలా మేలు జరుగుతుంది. ఇది మనం గుర్తించాలి. ఇకపోతే సైంటిఫిక్ అవుట్లుక్ పెరగటానికి శాస్త్రవేత్తలు కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేశారు, ప్రయోగాలు చేశారు. అది అంటే సొసైటీలో, సమాజంలో ఈ సైంటిఫిక్ మెథడ్స్ని పెంచడం ఎట్లా, ఆ సైంటిఫిక్ దృక్పథాన్ని పెంచడం ఎట్లా అనేదాన్ని. అందులో మొత్తం మనం గర్వంగా చెప్పుకోవలసినటువంటి వ్యక్తి డాక్టర్ పిఎం భార్గవ. మనకి ఇక్కడ సిసిఎంబిని స్థాపించింది ఆయనే. నెహ్రూ గారికి ఆయన క్లోజ్గా ఉండేవాడు, నెహ్రూతో. కాబట్టి నెహ్రూ ఆయన గర్వంగా చెప్పుకునేవాడు, చాలాసార్లు చెప్పుకునేవాడు. ఆయన ఎక్కడో లక్నోలో ఉండి, లక్నోలో ఒక కాలేజీలో ఒక లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన్ని పిలిచి ఆయనలో ఉన్నటువంటి యాటిట్యూడ్ను గుర్తించి, నువ్వు హైదరాబాద్ వెళ్ళు, అక్కడ రీజనల్ రీసెర్చ్ సెంటర్ ఉంది, ఆ రీజనల్ రీసెర్చ్ సెంటర్లో నువ్వు ఒక సైంటిస్ట్గా నిన్ను అపాయింట్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి అక్కడ ప్రయోగాలు చెయ్యి, అక్కడ డెవలప్ చెయ్యి అని చెప్పి పంపించాడు ఆయన. ఆయన ఇక్కడికి వచ్చి సైంటిస్ట్గా అడుగుపెట్టిన తర్వాత ఆయన ప్రయోగాలు సక్సెస్ఫుల్గా వస్తున్న తర్వాత ఆ రిపోర్ట్ అందుకొని నెహ్రూ ఏం చేశాడంటే, ఇక్కడ మనం ఒక బయాలజికల్ ల్యాబ్ తయారు చేయాలి, దానికి నువ్వే ప్రారంభ డైరెక్టర్గా ఉండని చెప్పి ఆయన్ని సిసిఎంబికి ఫౌండర్ డైరెక్టర్గా నియమించాడు. అదుగు ఆ రకంగా సిసిఎంబి ఏర్పడింది. ఆయన ఫౌండర్ డైరెక్టర్ దానికి వ్యవహరించాడు. ఆయన ఏం చేశాడంటే మెథడ్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ఒక పెద్ద ప్రయోగశాలను రూపొందించాడు. ఇది సొసైటీ కోసం, శాస్త్రవేత్తల కోసం కాదు. అంటే శాస్త్రీయ దృక్పథాన్ని జనంలో పెంచడానికి మెథడ్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి ఎగ్జిబిషన్ని తయారు చేశాడు. దాన్ని తయారు చేయడానికి చాలా కష్టపడ్డాడు, చాలా చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ రోజుల్లో 1970s ఇది 1970s కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు దానికోసం. ఇప్పుడులాగా ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, ఇప్పట్లాగా మన స్లైడ్ ద్వారా అన్ని చూపించడం అట్లాంటిది కూడా లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. ఆ రోజుల్లో ఈ చార్ట్స్ తయారు చేసుకోవటం, రకరకాల ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ని తీసుకొని చేయటం, బొమ్మల ద్వారా చూపించటం, స్లైడ్స్ ద్వారా చూపించటం, ఇట్లాంటివి ఆయన అనుసరించాడు. కనీసం ఒక 5 ఎకరాల స్థలంలో కనీసం ఎగ్జిబిషన్ పెట్టడానికి వీలుగా ఒక ఎక్విప్మెంట్ ఆయన తయారు చేశాడు. అది ఢిల్లీలో మొట్టమొదటిగా ప్రయోగాత్మకంగా ఆయన పెట్టాడు అక్కడ 1978 ఆ ప్రాంతంలో. ఒకసారి దానిలోకి ఎంటర్ అయితే ఒక వ్యక్తి ఒక 3 hours 4 hours అవన్నీ చూడటానికి టైం పడుతుంది. ఆ 3 hours 4 hours కాదు, ఒక దాదాపు సాయంత్రం ఉదయం కనుక 8 9 ఆ ప్రాంతంలో అయితే సాయంత్రం 3 4 అట్లా అవుతుంది బయటికి రావడానికి. అది ప్రతిదీ చూసుకుంటూ నేర్చుకుంటూ అట్లా వస్తే అప్పటిదాకా ఆయనలో ఉన్నటువంటి మూఢత్వం ఏదైతే ఉందో అది మొత్తం కరిగిపోయి ఒక సైంటిఫిక్ దృక్పథం ఏర్పడుతుంది అనే పద్ధతిలో ఆయన తయారు చేశారు. అయితే ఆ తర్వాత 78లో అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాని మొత్తం మీద దాడి చేయటం, అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తగలబెట్టడం, పాడు చేయటం ఇవన్నీ జరిగినాయి.
అది నాశనం చేశారు. నాశనం చేయగా మిగిలిన వాటిని హైదరాబాద్కు రప్పించి హైదరాబాద్లో కూడా పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవ్వరు ముందుకు రాలి, ఇక్కడ గవర్నమెంట్ కానీ ఎవరు ముందుకు రాలి. ఆ పరిస్థితుల్లో ప్రేమానంద్ గారు ఆ మొత్తం ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా నేను కోయంబత్తూరులో ఏర్పాటు చేస్తానని చెప్పి అక్కడే తీసుకెళ్ళిపోయాడు. ఆయన కూడా చేయలేక పోయాడు. చివరికి అంటే రెడీ చేశాడు కానీ చివరి దశలో ఆయన చనిపోవటం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఆ విధంగా చివరికి అంత కష్టపడి తయారు చేసినటువంటి మెథడ్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఎక్విప్మెంట్ అనేది ఈవేళ నిరుపయోగంగా అయిపోయింది. కనుక ఆయన ఒక ప్రయత్నం చేశాడు, అట్లాంటి ప్రయత్నం. సో ఇది పెద్ద ఆయనలాగే మనందరం చేయాలనుకోవద్దు, చేయలేం కూడా. అందువల్ల ఏంటంటే మనం ఏ స్థాయిలో చేయగలమో ఆ స్థాయిలో కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. శాస్త్రీయ దృక్పథాన్ని పిల్లల్లో మనం ఇన్కల్కేట్ చేయాలి మొట్టమొదట. అది చేయటం ఎంతో ఈజీ. నిజానికి ప్రతిదాన్ని ప్రశ్నించమంటే చాలు, ప్రశ్నించి దానికి అన్వేషించమంటే జవాబులను అన్వేషించమని అలవాటు చేస్తే చాలు. ఇవాళ జవాబులను అన్వేషించుకోవటానికి వెతకటానికి చాలా ఉన్నాయి పద్ధతులు, ఇంటర్నెట్లు, తర్వాత చేతిలోనే సెల్ ఫోన్లు, ఇవన్నీ ఉన్నాయి. ఆ విధంగా క్వశ్చనింగ్, ఆ క్వశ్చన్కి కావాల్సినటువంటి రీసెర్చ్ మెథడ్, ఈ రెండు కూడా పిల్లల్లో కనుక అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళల్లో శాస్త్రీయ దృక్పథం డెవలప్ అయిపోతుంది. ఇది మన ఇంటి నుంచి మొదలుపెట్టాలి. మనం ఎక్కడికైతే తిరుగుతున్నామో, ఏ ప్రాంతాల్లో మనకు పరిచయాలు ఉన్నాయో అక్కడ వాళ్ళందరికీ కూడా ఇది నేర్పుతూ ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో, మనం చెప్పే చదువుల్లో, లేకపోతే మనం చేసేటువంటి పనుల్లో ఈ పద్ధతి కనపడాలి. కనపడితే ఆటోమేటిక్గా అది మిగిలిన వాళ్ళు ప్రభావితం చేస్తుంది. కనుక పిల్లల్లో ప్రశ్నించటం, అన్వేషించటం అనే రెండింటిని నేర్పటం అనేది ముఖ్యం. ఇకపోతే ఈవేళ శాస్త్ర సాంకేతిక రంగాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి అభివృద్ధి చెందుతున్నాయి అంటే కారణం దీని వెనక వీటిని అభివృద్ధి చేస్తున్న వాళ్ళల్లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథమే కారణం. ఇవి మనకి నిన్న రాత్రి కూడా చెప్పాను, 2004వ సంవత్సరం దాకా మనకి ఇక్కడ ఇంటర్నెట్ లేదు. ఆ ఇంటర్నెట్ డెవలప్ కావడానికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళందరిలో శాస్త్రీయ దృక్పథం ఉంటేనే అది చేయగలిగారు. కనుక ఈ శాస్త్రీయ దృక్పథమే అభివృద్ధికి మూలము. సమాజం అభివృద్ధి చెందాలంటే ఎప్పటికప్పుడు ఈ దృక్పథంతోనే ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్ళటానికి అవకాశాలు పెంచుకోవచ్చు అన్నమాట. అందుకే మన భారత రాజ్యాంగంలో కూడా మన రాజ్యాంగవేత్తలు ఏం చేశారు, ఆర్టికల్ 51AHని రూపొందించారు. 1976లో మన భారత రాజ్యాంగానికి చేసినటువంటి సవరణలో అది చేర్చారు. 45వ సవరణ అనుకుంటుంది, దానిలో చేర్చారు. ఆర్టికల్ 51కి ఏ విభాగంలో హెచ్ అనేటువంటి క్లాజ్ని చేర్చి శాస్త్రీయ స్పృహ కలిగి ఉండటం భారతీయులకి యొక్క కర్తవ్యం అని చెప్పారు. కనుక శాస్త్రీయ స్పృహని మనం కలిగి ఉండటమే కాదు, పెంచాలి కూడా, సమాజంలో పెంచాలి. అది మన కర్తవ్యం. మానవవాదాన్ని మనం కలిగి ఉండటమే కాదు, సమాజంలో పెంచాలి. అది మన కర్తవ్యం. సంస్కరణ దృష్టిని జనంలో పెంచాలి. అది మన కర్తవ్యం. అలాగే పరిశీలన దృష్టిని పెంచాలి. అది మన కర్తవ్యం. ఈ 4 చెప్పారు. శాస్త్రీయ స్పృహను, పరిశీలన దృష్టిని, మానవవాదాన్ని, సంస్కరణ తత్వాన్ని. ఈ 4టిని పెంచటం మనందరి కర్తవ్యం అని చెప్పి రాజ్యాంగంలో చెప్పారు. మనం చేస్తున్నదంతా కూడా ఆ రాజ్యాంగంలో చెప్పినటువంటి కర్తవ్యాన్ని చేస్తున్నాం, కొత్తగా ఏం చేయటం. కనుక రాజ్యాంగపరమైన విధిని నిర్వహిస్తున్నాం కాబట్టి మనం సగర్వంగా పనిచేయచ్చు. మనం చేస్తున్న పని చాలా గొప్పదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మానవ వికాస వేదిక ఈ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఏం చేస్తుంది? సరే, మన కామన్గా ఉండేది ఏంటంటే ఏ అంశాన్ని అయినా సరే జనంలోకి తీసుకువెళ్ళటానికి మనం సమావేశాలు, సభలు, అధ్యయన తరగతులు పెడతాం. దాంతోపాటు
ప్రత్యక్ష కార్యక్రమాలు కూడా తీసుకోవాలి. అట్లాంటివి మానవ వికాస వేదిక కొన్నింటిని చేసింది శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయాల్లో జనాన్ని ఎడ్యుకేట్ చేస్తూ కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో సూర్యగ్రహణం రోజు బయటకు రావడం తప్పు కాదు, తినటం తప్పు కాదు, దానివల్ల ఎటువంటి అనారోగ్యము హాని జరగవు అని చెప్పి ప్రయోగపూర్వకంగా హైదరాబాద్లోను ఇతర జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంది గ్రహణ సమయాల్లో. అలాగే జ్యోతిష్యం తప్పు అని చెప్పడానికి అనేక ప్రయోగాలు చేసింది, అనేక మీడియాలో చర్చల్లో దాన్ని బయటపెట్టింది. అలాగే బాణామతి మంత్రాలు తంత్రాలు అన్ని అబద్ధం అని చెప్పడానికి, ఇవి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి అడ్డుకుంటాయని చెప్పడానికి బాణామతి సభలు పెట్టడమే కాదు, బాణామతి చేసేటువంటి మంత్రగాళ్ళని కూడా ఆ సభల్లోకి తీసుకొచ్చి వాళ్ళతోనే చెప్పించింది ఇవన్నీ అబద్ధాలని. సో అంతేకాదు, వాళ్ళు చేసే మంత్రగాళ్ళు చేసే విద్యలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మ్యాజిక్ ద్వారా ప్రదర్శిస్తూ అవి ఏ విధంగా మన మైండ్ని డైవర్ట్ చేస్తున్నాయో నిరూపించింది. అట్లాగే దయ్యాలు లేవని చెప్పడానికి శ్మశానాలకు వెళ్ళింది. అలాగే దయ్యాలు పట్టడం అబద్ధం అని చెప్పడానికి కొంతమంది డాక్టర్లతో అనేక ప్రాంతాల్లో పర్యటనలు జరిపి అవి మానసిక భ్రమలు విభ్రమలే అని చెప్పి తెలియజేసింది. ఇందులో మన విక్రమ్ గారు ప్రత్యక్షంగా చాలాసార్లు పాల్గొన్నారు. అందువల్ల ఏంటంటే ఇలాంటి ప్రత్యక్ష కార్యక్రమాలు ఇవన్నీ సైంటిఫిక్ అవుట్లుక్ని పెంచే కార్యక్రమాలు. ఇలాంటి ప్రత్యక్ష కార్యక్రమాలను కూడా మనం గతంలో చేశాం. అలాగే ఇక మీ అందరికీ తెలిసిన మూఢత్వాన్ని ఎదిరించడానికి అనేక సార్లు బాబు గుగినేని కానీ మేము కానీ ఎవరైనా సరే మీడియాలో ఎంత ఫైట్ చేశాము అనేది తెలుసు మీకు. జ్యోతిష్యం మీద, వాస్తు మీద, గ్రహణాల మీద, మూఢనమ్మకాలు, రకరకాల మూఢనమ్మకాల మీద, వీటన్నిటి మీద, అట్లా బాబాల మీద, వీటన్నిటి మీద మనం చేసాం. ఇక బాబాల్ని నిన్నే చెప్పాను, బాబాల బండారాన్ని మనం బయట పెట్టడం వల్లనే బాబాల యొక్క ఇది తగ్గింది. ఆ బాబాల వ్యవస్థ ఈవేళ తగ్గుముఖం పట్టింది, బలహీన పడిపోయింది బాగా. ఇది కాకుండా ఇంకెవరు కూడా దీనికి ఇంకొకళ్ళు ఎవరు దీన్ని తగ్గించిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క హేతువాదులు మాత్రమే ఈ పని చేయగలిగారు. సో ఇట్లాంటివి మనం చేసాం. అంతేకాదు, విద్యార్థుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులకి ఒక టాలెంట్ టెస్ట్స్ లాంటివి పెట్టి, ప్రతిభా పరీక్షలు లాంటివి పెట్టి, ఆ ప్రతిభా పరీక్షల ఆధారంగా ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసి వాళ్ళున్న ఊళ్ళోనే, వాళ్ళున్న ఏరియాలోనే వాళ్ళకి సన్మానాలు చేసి ఆ ఊరి పెద్దల చేత బహుమతులు ఇప్పించి మనం పిల్లల టాలెంట్ని ఎక్స్పోజ్ చేసాం సమాజంలోకి. ఆ సందర్భంగా ఈ శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటో తెలియజేసేటువంటి ఉపన్యాసాలు, మ్యాజిక్లు, రకరకాల కళా ప్రదర్శనలు ఇవి నిర్వహించాం. అందువలన విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఈ ప్రయత్నాలు చేశాం. అట్లాగే యూత్కి కూడా ఇట్లాంటి క్లాసులు పెట్టాం. ప్రతి సంవత్సరం మనం పెడుతున్నాం. ఇంతకుముందు ఈ కరోనాకు ముందు యూత్కి అధ్యయన తరగతులు పెడుతున్నాం. అందులో మూఢత్వాన్ని తొలగించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి కావాల్సిన కొన్ని ప్రయోగాలు కూడా చూపెడుతున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలుగా మనం చేశాం. అంతేకాదు, మనం చేసిన విధంగా ఇంకెవరు చేయలేనిది ఏంటంటే, గతంలో శాస్త్రవేత్త ప్రయోగశాలల్లో ఉండేటువంటి శాస్త్రవేత్తలని రిక్వెస్ట్ చేసి సమాజంలోకి తీసుకెళ్ళి, పబ్లిక్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మూఢనమ్మకాలకు వ్యతిరేక ప్రచారం చేయించి వాళ్ళతో సైన్స్ సమావేశాలు పెట్టించాం. కొన్ని ఊళ్ళల్లో అయితే మొబైల్ ల్యాబులు పెట్టి ఆ ప్రజల ముందే వాళ్ళల్లో ఉన్న మూఢభావాలని ఎక్స్పోజ్ చేసే విధంగా ప్రయోగాలు వాళ్ళతోనే చేయించాం. ఇదిగో ఇవన్నీ కూడా ప్రత్యక్ష కార్యక్రమాలు. ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కోసం హ్యూమనిస్ట్ స్కూల్ ఏర్పాటు చేసి ఈ తరగతులు పెడుతున్నాం. మనం బయటికి కదలలేని పరిస్థితి కాబట్టి ఇలాంటి క్లాసులు డిఫరెంట్ టాపిక్స్ మీద పెట్టి వాళ్ళకి ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తుంది. సో మానవ వికాస వేదిక ఇలాంటి కార్యక్రమాలు, అటు ప్రత్యక్ష కార్యక్రమాలు, ఇటు సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు,
కార్యకర్తలని పెంచే కార్యక్రమాలు ఇట్లాంటివి చేయటం అనేటువంటిది మనం కర్తవ్యాలుగా పెట్టుకున్నాం. ఆర్టికల్ 51AHని మనం ఇవాళ బాగా ఎక్స్పోజ్ చేయగలిగాం సమాజంలో. ఇవాళ అది అది ఏ రాజ్యాంగంలో ఏది తెలిసినా తెలియకపోయినా 51AH మాత్రం బాగా పాపులర్ అయింది. అది మన సంస్థే కాదు, అన్ని సంస్థలు దాన్ని ఇవాళ వాడుతున్నాయి. మన స్వేచ్ఛాలోచన పత్రిక తీస్తే మొట్టమొదటి మీకు ఇదే కనిపిస్తుంది. మన ఆ స్వేచ్ఛాలోచన యొక్క లక్ష్యం ఏమిటనేది మన ఫస్ట్ పేజీలోనే ఓపెన్ చేయగానే మనం చూస్తాం. సో దాని ద్వారా ఇవాళ మిగతా పత్రికల వాళ్ళు అంటే హేతువాద సంస్థల్లో పనిచేసే పత్రికల వాళ్ళందరూ ఇప్పుడు అది వాడుకుంటున్నారు, అది పెడుతున్నారు. అంతకుముందు ఏ పత్రికే పెట్టాల, మనం పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టడం మొదలుపెట్టి ఆ రకంగా ఈ మనం చేయగలుగుతున్నాం అన్నమాట. అందుకని మిత్రులారా, శాస్త్రీయ దృక్పథం అనేది లేకపోతే అదొక బేస్ మనకి. ఇప్పుడు ఒక మతస్థుడికి ఎట్లాగైతే ఒక క్రిస్టియన్కి ఆ క్రైస్తవ మతానికి సంబంధించిన దృక్పథం ఎలా ఉంటుందో, ఒక హ్యూమనిస్ట్కి ఈ శాస్త్రీయ దృక్పథం అనేది ఒకటి ఉంటుంది, ఉండాలి. అది ఉంటేనే మనకి మనం చెప్పేటువంటి మనం చేసేటువంటి పనులకి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటాయి.